ప్రపంచం ఈ మధ్య కాలంలో చాలా వేగంగా మారుతోంది. ఒక చిన్న వార్త, ఒక చిన్న ఉద్రిక్తత కొన్ని గంటల్లోనే యుద్ధంగా మారిపోతోంది. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికీ తెలియదు. ఈ యుద్ధం అక్కడి ప్రజలకే పరిమితం కాదు. దాని ప్రభావం ప్రపంచమంతటికీ ఉంటుంది. ప్రత్యేకంగా హార్మోజ్ కాలువ ప్రపంచ చమురు రవాణాల్లో కీలక మార్గం. ఆ మార్గం మూసివేయబడితే ప్రపంచ వ్యాపారం మందగిస్తుంది. చమురు సరఫరా తగ్గుతుంది. ధరలు పెరుగుతాయి. భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకునే దేశం. మన దేశానికి అవసరమైన ఇంధనాల్లో పెద్ద భాగం విదేశాల నుంచే వస్తుంది. దిగుమతులు ఆగితే పెట్రోల్ ధరలు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరుగుతాయి. అన్ని వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం మన ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావితం చూపుతుంది. ఇది యుద్ధ ప్రాంతాలకే కాదు, మన దేశానికి ప్రభావం చూపుతుంది. మన మార్కెట్, మన స్టాక్ మార్కెట్, మన రూపాయి విలువ అన్నీ ప్రభావితం అవుతాయి. ఒక యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో జరిగినా సరే, మన ఇంటి ఖర్చులపై దాని ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో రేపు మన హోలీ పండుగ. హోలీ అంటే రంగులు. హోలీ అంటే ఐక్యత. మన భారతీయ సంస్కృతి యొక్క అందమైన రూపం. పండుగను ఖచ్చితంగా జరుపుకోవాలి. మన సాంప్రదాయాలను కొనసాగించాలి. కానీ ఇప్పటి పరిస్థితుల్లో బాధ్యత కూడా అవసరం. అనవసరమైన షాపింగ్ చేయకండి. ఆఫర్‌లకు మోజుపడకండి. అవసరమైనవి మాత్రమే కొనండి. నీరు వృధా చేయకండి. స్వదేశీ వస్తువులను కొనండి. చిన్న కుటుంబ బడ్జెట్‌ను కాపాడండి. మన చిన్న సేవింగ్స్ మన పెద్ద బలం. యుద్ధం ఎక్కడ జరిగినా ప్రభావం అందరికీ ఉంటుంది. కానీ ఐక్యత ఉన్న దేశాన్ని ఎవరూ బలహీనపరచలేరు. మనం ఒక్కటిగా ఉంటే మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. మన కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి. ఈ హోలీ రంగులతో పాటు బాధ్యతను కూడా పంచుకుందాం. మనమే భారత్. మన నిర్ణయాలే మన దేశ భవిష్యత్తు. ఖర్చులో నియంత్రణ, జీవితంలో జాగ్రత్త, దేశానికి మద్దతు. సంస్కృతిని జరుపుకుందాం. బాధ్యతగా జీవిద్దాం. ఐక్యంగా ఉండి మన భారతాన్ని బలంగా, గర్వంగా నిలబెట్టుకుందాం. జై హింద్. జై భారత్.